వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి సాంబార్ చేశానండి. ఎండాకాలం ఈ సాంబార్ తీసుకోవటం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సాంబార్లో టమాటా ముక్కలు, మునక్కాయ, దోసకాయ, దొండకాయ ఈ విధంగా వేసి చేశాను. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము భోంచేద్దాం రండి ఫ్రెండ్స్. నిజంగా సాంబార్లో మునక్కాయలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు, టమాటోలు, దోసకాయలు చాలా బాగుంటాయి కూరగాయలు. ఎంటీఆర్ సాంబార్ పొడి వేశాను, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్కి భోజనం పెడతాను. అన్నానికి వచ్చారు తను. రండి మీరు కూడా. ఏమండి, రైస్ పెడతాను, భోంచేద్దాం కానీ పట్టుకోండి. సాంబార్ వేస్తాను, దగ్గరకు జరపండి. అది మునక్కాయ సాంబారా? మునక్కాయ కాదండి, కూరగాయలన్నీ వేసి చేశాను. బాగుంటుంది, టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా రండి, భోంచేద్దురు కానీ. సాంబార్ బాగుంటుంది. ఏమండి, టేస్ట్ చేయండి ఎలా ఉందో. అలాగే వేడిగా ఉంది సాంబారు. మునక్కాయ, దోసకాయ, దొండకాయ, టమాటోలు, ఉల్లిపాయలు అన్నీ వేసావు. చూస్తాను, టేస్ట్ చేస్తాను. బాగుందా అండి? సూపర్ టేస్ట్గా ఉంది. థ్యాంక్స్. నిజం, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ ఎండలకి సాంబారు ఇలాగా ఉన్నాయి, చక్కగా తినబుద్ధి అయింది. రేపైతే బెల్లం చారు చేస్తాను. మా హస్బెండ్ కోరారు బెల్లం చారు చేయమని. నాకైతే బెల్లం చారు అంతగా తినబుద్ధి కాదు, కానీ మా అమ్మ చేస్తుంది బాగా. బెల్లం చారు, పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుందని మా నాన్న తెగ తినేవాడు. అది రేపు చేస్తాలేండి.